తరగతిలో మనము ప్రొనౌన్ గురించి వివరంగా డెఫినేషన్స్ మరియు ఎగ్జాంపుల్స్ మరియు టైప్స్ ఆఫ్ ప్రొనౌన్ గురించి వివరంగా తెలుసుకుంటాం. ప్రొనౌన్ అంటే మనము తెలుగులో సర్వనామం అని అంటాం కదండి. మరి ఇంగ్లీష్లో దాని డెఫినేషన్ కనుక చూసుకుంటే ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. అంటే పేర్లకు బదులుగా వాడబడేదాన్ని ప్రొనౌన్ అని అంటాం. మరి పేర్లకు బదులుగా వాడడం అంటే ఉదాహరణకి మనము రవి నిన్న స్కూల్కి వచ్చాడు, అతడు నిన్న బడిలో చక్కగా పాఠాలు విని తిరిగి ఇంటికి వెళ్ళాడు అంటున్నాం. ఇక్కడ ముందు రవి అని అన్నాం, తర్వాత అతని గురించి అదే రవి గురించి మాట్లాడుతూ అతడు అని అన్నాం. ఈ అతడు అనేది సర్వనామం. మరి మనం ముఖ్యంగా మన ఇంతకు ముందు తరగతుల్లో అంటే మన చిన్న తరగతుల్లో అతడు, ఆమె, అక్కడ, ఇక్కడ, అది, ఇది అనేవి మాత్రమే మనము ప్రొనౌన్స్ అంటే సర్వనామాలని అనుకున్నాం కదా. మరి ఇక్కడ ఇంగ్లీష్లో ఈరోజు వివరంగా ఈ సర్వనామాలు ప్రొనౌన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయని చూద్దాం. సో హియర్ ఫ్రెండ్స్, you have to see here there are many types of the pronouns. The first one is relative pronoun, interrogative pronoun, possessive pronouns, indefinite pronouns, reflexive pronouns, personal pronouns, demonstrative pronouns, subject pronouns, reciprocal pronouns, intensive pronouns అని ఇన్ని రకాలుగా మనకి ప్రొనౌన్స్ ఉన్నాయి. మరి వీటి గురించి మనం వివరంగా తెలుసుకోవడం చాలా అవసరం. మనకి డెఫినేషన్ అవసరం పడకపోవచ్చు, కానీ ప్రొనౌన్ అనే దాన్ని కొన్ని సందర్భాల్లో మనము ఆయా పదాల మధ్య ఉన్నటువంటి సారూప్యము, సామ్యము మనకు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ముందుగా ఫ్రెండ్స్, రిలేటివ్ ప్రొనౌన్స్. ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనే వాటి గురించి రిలేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు రిలేట్ వన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ టు అనదర్. అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఒక వాక్యంలోని ఒక భాగానికి మరో భాగానితో సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఉదాహరణకి చూడండి, ఇక్కడ మనకి దట్, విచ్, వేర్, when, why, what, whom and whose అనేవి ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్స్ లో ఇవ్వడం జరిగింది. మరి దట్ అంటే వాక్య రూపంలో చెప్పుకున్నట్లయితే దట్ ఈజ్ మై హౌస్, విచ్ ఈజ్ యువర్ క్లాస్, వేర్ ఈజ్ యువర్ పెన్, వెన్ విల్ యూ కమ్, వై ఆర్ యూ లేట్, వాట్ ఆర్ యూ డూయింగ్, whom do you want to talk and who do you want to go. ఈ ఉదాహరణల్లో మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి వాక్య రూపంలో ఒక వాక్యంలోని రెండు వేర్వేరు భాగాలతో ఏ విధంగా అవి సంబంధాన్ని ఏర్పరుస్తాయనేది స్పష్టంగా తెలుసుకున్నాం. మరి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటాను. మరి తదుపరి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంటే ఏంటండి, ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే ప్రశ్నార్థకమైనటువంటి సర్వనామాలు. ఇవి మనకు ముఖ్యంగా క్వశ్చన్లు అంటే ప్రశ్నలు వేయడానికి ఉపయోగపడతాయి. ఎంక్వైరీ చేస్తాం కదండి, ఇంటరాగేషన్ అంటాము, అలాగా. చూడండి, ఉదాహరణకి హూ, వాట్, when, why and where. Who is your friend? What are you doing? When will you come? Why are you late? And where are you going? చూడండి, ఇందులోని ప్రతి పదం మనకి ఒక క్వశ్చన్ ఏర్పరచడానికి అంటే డైరెక్ట్ క్వశ్చనింగ్ కి ఈ వర్డ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. తదుపరి ప్రొనౌన్ possessive pronoun. Possessive pronouns are pronouns those are used to show possessions. Some examples of possessive pronouns are mine, yours, his, hers, theirs and its. అంటే ఈ possessive pronoun అనేది మనకి చూడండి ఎలా ఉపయోగపడుతుందో ఎగ్జాంపుల్ లో చూద్దామా. దిస్ హౌస్ ఇస్ మైన్, దట్ ఈజ్ యువర్స్, she is his sister, he is her brother, these are theirs and this pack is its. తదుపరి మనకు
ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అని ఉంటుందండి. ఇక్కడ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ those do not refer to any particular person, place or thing. Some examples of indefinite pronouns are given below. Just listen carefully. Someone, somebody, somewhere, something, anyone, anybody, anywhere, anything. No one, nobody, nowhere, everyone, everybody, everywhere, everything, each, నాన్, ఫ్యూ అండ్ మెనీ. అంటే ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, ఖచ్చితత్వం అనేది ఉండదండి. ఇప్పుడు మనకు తెలుగులో ఒకానొకప్పుడు, అనగనగా ఒకరోజు, అప్పుడు, అదో సమయంలో, ఎవరో ఒకరు, ఏదో ఒకటి, ఎక్కడికో చోట, అదో ఇదో అంటుంటాం కదండి, అవన్నీ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అవుతాయి. మరి ఇక్కడ మనము ఒక్కో వర్డ్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ ద్వారా ఏ విధంగా ఉపయోగించవచ్చునో చూద్దాం. సమ్వన్ వాంట్ టు టాక్ విత్ మీ అంటే ఏంటండి, ఎవరో ఒకరు నాతో మాట్లాడడానికి కావాలి. సంబడి ఈజ్ దేర్, ఎవరో అక్కడ ఉన్నారు. Somewhere I want to go. Somewhere I want to go. See here, listen to your friends. I want to go. Where I want to go? Somewhere I want to go. There is no definite is there. I want to go Hyderabad. I want to go movie. No, not like that. Here I am telling you that I want to go somewhere. ఎక్కడికో చోటికి వెళ్ళాలనుకుంటున్నాను. I want something to eat. నాకు తినడానికి ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి. I am not stressing here any particular item. And anyone is there అంటున్నాం. ఎవరైనా ఉన్నారా? Anybody is there. ఇక్కడ కూడా మనకి ఎవరో ఒకరు, ఎవరైనా. ఎనీవన్ అంటే ఎవరో ఒకరు, ఎనీబడి అంటే ఎవరైనా. ఎనీవేర్, ఐ వాంట్ టు కమ్ విత్ యూ ఎనీవేర్, నేను నీతో రావడానికి, ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఐ వాంట్ టు బై ఎనీథింగ్, నేను ఏదైనా కొనాలనుకుంటున్నాను. ఎనీథింగ్, ఏదైనా. నో వన్ ఈజ్ దేర్ to help you. No one is there to help you, but I am here, dear friends. Just I am kidding. No one, ఎవరు లేరు. Nobody, ఏ ఒక్కరు. No one అంటే చూడండి, ఏ ఒక్కరు లేరు. Nobody అంటే ఎవరు లేరు. Nowhere, everyone, ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి, అందరూ. చూడండి, తేడా చూడండి, చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు. ఎవ్రీబడి అంటే అందరూ. ఎవ్రీవేర్, అంతటా. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. భగవంతుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు కదండి. ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై గాడ్, ప్రతి అణువు భగవంత్ సృష్టే. ఈచ్ అంటే ఏంటి? ప్రతి ఒక్కటి. నాన్, వద్దు, లేదు. ఫ్యూ, కొన్ని. ఐ వాంట్ ఫ్యూ చాక్లెట్స్. And many, చాలా. many benefits are there by learning English. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చక్కగా అర్థమైంది కదండి. ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఈ ఉదాహరణల్ని మనము వాక్య రూపంలో ప్రయోగించుకుంటే స్పష్టంగా మనకి జ్ఞప్తిలో ఉండిపోతుంది. తదుపరి ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. Reflexive pronouns are pronouns that are used to refer back to the subject in the sentence. వాక్యంలోని కర్తకు సంబంధించినటువంటి సర్వనామము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఉదాహరణలు చూద్దామా? మై సెల్ఫ్, నాకు నేను. యువర్ సెల్ఫ్, నీ అంతట నీవు. హర్ సెల్ఫ్, ఆమెకు ఆమెగా. హిమ్ సెల్ఫ్, అతనికి అతనుగా. వన్ సెల్ఫ్, ఎవరికి వారుగా. ఇట్ సెల్ఫ్, దానికి అదే. అవర్ సెల్ఫ్, మనకు మనంగా. దెమ్ సెల్ఫ్స్, వారికి వారుగా. అండ్ యువర్ సెల్ఫ్స్ అన్నారు చూడండి, పైన యువర్ సెల్ఫ్ వచ్చింది, మళ్ళీ వచ్చింది కనుకోకండి. యువర్ సెల్ఫ్ అనేది సింగులర్ అండి. యువర్ సెల్ఫ్స్ అనేది ప్లూరల్, అది ఏకవచనము, ఇది బహువచనము. వీటికి ఎగ్జాంపుల్స్: ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ మై సెల్ఫ్. యూ హ్యావ్ టు ఆల్సో ట్రై టు లెర్న్ ఇంగ్లీష్ యువర్ సెల్ఫ్, బికాస్ herself want to learn and himself want to learn, oneself want to learn,
but itself not learn. Ourselves we have to desire themselves who want to learn English with heart and mind and work on it. Definitely they will learn, they will achieve each and everything in the world. Nothing is impossible, because impossible itself have the possible. Right friends? రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చేసి మనకి పర్సనల్ ప్రొనౌన్స్. చూడండి, ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి మనం గమనిస్తే కనుక ఐ, యు, హీ, షీ, వి, దే, హిమ్, హర్, హీ, షీ, అస్ అండ్ them. మరి దీని డెఫినేషన్ చూద్దామా? పర్సనల్ ప్రొనౌన్స్ ఆర్ సింపుల్ ప్రొనౌన్స్. those are used to substitute proper names. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పేర్లను, ఖచ్చితమైన ప్రాపర్ నేమ్ అంటే మనం నౌన్స్ లో తెలుసుకున్నాం కదండి, ఖచ్చితమైనటువంటి పేర్లు. అలాంటి పేర్లను ఇక్కడ మనము సబ్స్టిట్యూట్, దాని ప్లేస్ లో వీటిని వాడతాము. ఐ వాంట్ టు గో. ఐ అని మీతో నేను మాట్లాడుతున్నానంటే నేను ఎవరో మీకు ఖచ్చితంగా తెలుసు కదండి. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. నువ్వు ఇంగ్లీషు లేదా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. మీరు అనేవారు నా ముందర ఉన్నప్పుడే నేను అంటాను కదా, మీరు బాగున్నారా అని అంటుంటాను. అంటే మీరెవరో నాకు తెలుసని అర్థము. హీ ఈజ్ రవి. అతను రవి. షీ ఈజ్ రమ. ఆమె రమ. వి ఆర్ ఇండియన్స్. మనము భారతీయులము. దే ఆర్ మై ఫ్రెండ్స్. వారు నా ఫ్రెండ్స్. వారు అంటే నేను మీకు అక్కడ చూపిస్తున్నాను. ఐఎమ్ పాయింటింగ్ దెమ్ అండ్ టెల్లింగ్ యూ దట్ దే ఆర్ మై ఫ్రెండ్స్. ఆర్ యు గెటింగ్ ఫ్రెండ్స్? అండ్ ఐ వాంట్ టు గో విత్ హిమ్. నేను అతనితో వెళ్ళాలనుకుంటున్నాను. హీ ఈజ్ టాకింగ్ విత్ హర్. అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. హీ ఈజ్ మై బ్రదర్. అతడు నా సోదరుడు. అండ్ షీ ఈజ్ మై మదర్. ఆమె మా అమ్మగారు. దే వాంట్ టు ప్లే విత్ అస్. వారు మనతో ఆడుకోవాలనుకుంటున్నారు. మనం అని అంటుంటాం కదండి. మనం అంటే మీరు, నేను, మనందరం కలిస్తేనే మనం అవుతాము. అండ్ ఫైనల్లీ దెమ్. ఐ వాంట్ టు టాక్ విత్ దెమ్. వారితో, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ ద పర్సనల్ ప్రొనౌన్స్. మన నెక్స్ట్ క్లాసెస్ లో డియర్ ఫ్రెండ్స్, హియర్ నేను ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేవి బేసిక్స్ కనుక మనం వీటిని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తూ చెప్పుకుంటున్నాము. రాబోయే మన వీడియోస్ లో మనం స్పోకెన్ ఇంగ్లీష్, అలాగే ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఉంటారు కదండి, వాళ్ళందరికీ కూడాను ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో బేసిక్ గా ఈ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఇంగ్లీష్ ఎగ్జామ్ పట్ల ఒక ఫోబియా ఏర్పరచుకుని దానిలో భయపడుతూ ఉంటారండి. నేను కాలేజీలో చెప్పేప్పుడు మా స్టూడెంట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి నేను ఛాలెంజింగ్ గా చెప్పాను, డోంట్ వరీ అమ్మా, నువ్వు భయపడకు, ఇంగ్లీష్ అంటేనే భయం సార్ అంటే, అమ్మాయి బైపీసీ నుంచి వచ్చిండింది, అన్ని సబ్జెక్ట్స్ బాగా స్కోర్ చేసేది. ఇంగ్లీష్ విషయానికి వస్తే తను భయపడేది. అప్పుడు ఆ అమ్మాయికి నేను ఇచ్చిన బూస్టింగ్, దాని తర్వాత ఆ అమ్మాయి హార్డ్ వర్క్ వల్ల ఆ అమ్మాయి మా ఆ జోన్లో సుమారుగా 17 కాలేజీల్లో ఆ అమ్మాయి టాపర్ గా నిలిచింది విత్ 96 మార్క్స్. సో హియర్ మార్క్స్ ఆర్ నాట్ ద స్కేల్, జస్ట్ మెజర్. అంటే మార్క్స్ వచ్చేసాయని ఇంగ్లీష్ లో మనం చెప్పలేము, ఎందుకంటే 99 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో మై డియర్ ఫ్రెండ్స్, గెట్ రెడీ. మనం ఈ తెలుగులో ఈ స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి మనము ముందుకు వెళ్ళాలి కనుక ప్రాథమిక దశలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ భావనలను అర్థం చేసుకోవాలని నేను ట్రాన్స్లేషన్ మెథడ్ చెప్తున్నానండి. మన నెక్స్ట్ వీడియోస్ లో మనం వెళ్తున్న కొద్దీ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయిపోయిన తరువాత మనము ఇంగ్లీషులోకి పూర్తిగా వెళ్తాం. అక్కడ మనం ప్రాక్టీస్ చేద్దాం. మనమందరం కూడా ఈ ఇంగ్లీష్ ని చక్కగా మాట్లాడేటట్టుగా తయారవడానికి ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ pronoun is object pronoun. చూడండి, ఇక్కడ object pronouns are pronouns that receive the action in sentence. అంటే ఒక వాక్యంలోని క్రియని గురించి ఇది చెప్తుంది. సమ్ ఎగ్జాంపుల్ చూడండి, are, me, us,
హిమ్, హర్ అండ్ దెమ్. అంటే ఈ క్రియ అనేది దేనికి సంబంధించింది ఉన్నదో తెలియజేసేదే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని అంటాము. ఉదాహరణకి దే ఆర్ అంటున్నాం కదా, వారు ఉన్నారు. ఉన్నారు అంటే స్థితిని తెలియజేస్తుంది. ఈజ్ కి ప్లూరల్ ఆర్ అంటున్నాము. అంటే దే ఆర్ ప్లేయింగ్, వారు ఆడుకుంటున్నారు. ఎవరు ఆడుకుంటున్నారు? వారు ఆడుకుంటున్నారు. యు ఆర్ టాకింగ్ విత్ మీ, నువ్వు లేదా మీరు నాతో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు, అది వర్బ్. ఎవరితో మాట్లాడుతున్నారు? నాతో. కర్మ సంబంధించినటువంటి ఒక క్రియ ఏ కర్మతో అయితే సంబంధించబడి ఉంటుందో దాన్ని ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అని అంటాము. మరి నెక్స్ట్ చూడండి, షీ ఈస్ క్వార్లింగ్ విత్ హిమ్, ఆమె అతడితో గొడవ పడుతుంది. హీ ఈస్ టాకింగ్ విత్ హర్, అతను ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆమెతో మాట్లాడుతున్నాడు. ఐ వాంట్ టు టాక్ విత్ దెమ్, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాను? వారితో. ఓకే, రైట్, అర్థమైందండి. నెక్స్ట్ ప్రొనౌన్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు పాయింట్ టు స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి ఎలాంటి సర్వనామాలంటే ఒక ఖచ్చితమైనటువంటి వస్తువుగా సంబంధించి ఉంటుంది. ఉదాహరణలు చూద్దాం, చూడండి. దిస్ ఈజ్ మై క్లాస్, ఇది నా తరగతి. ఎవరిది? ఇది ఖచ్చితంగా చెప్తున్నాం మనం, ఇది నాది అని అంటాం కదండి, అలాగా. దిస్ ఈజ్ యువర్ వీడియో, ఈ వీడియో మీది, మీ అందరిది. దట్ ఈజ్ మై మొబైల్, అది నా మొబైల్ ఫోను. దీస్ ఆర్ మై టాయ్స్, ఇవి నా ఆట వస్తువులు. దోస్ ఆర్ మై బుక్స్, అవి నా పుస్తకాలు. అర్థమైంది కదండి. నెక్స్ట్ వచ్చేసి రిసిప్రోకల్ ప్రొనౌన్స్. రిసిప్రోకల్ ప్రొనౌన్స్ దట్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ మ్యూచువల్ రిలేషన్షిప్. Some examples of reciprocal pronouns are each other and one another. చూడండి, ఇక్కడ పరస్పర సంబంధాల గురించి చెప్పేటటువంటి ప్రొనౌన్స్ ని మనము రిసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాము. ఉదాహరణలు చూడండి. ఈచ్ అదర్, దే ఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. దే ఆర్ క్వారలింగ్ విత్ ఈచ్ అదర్. చూడండి, ఈచ్ అదర్ అంటే ఒకరితో ఒకరు, వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, వారు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు. నెక్స్ట్ వన్ అనదర్, ఒకరితో మరొకరు. ఒకరితో ఒకరు అన్నాము, ఒకరితో మరొకరు అని అంటున్నాము. వారు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. రైట్, అర్థమైంది కదండి. నెక్స్ట్ చూడండి, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ కి డెఫినేషన్ చూస్తే కనుక, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ ఆర్ ద సేమ్ యాజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఇక్కడ ఒకటి మనం గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ మరియు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఒకటే. మరి ఒకటే అయినప్పుడు రెండు వేరు పేర్లతో ఎందుకున్నాయి అంటే, వాటిని మనము ఉపయోగించేటటువంటి సందర్భాలను బట్టి అవి కొన్నిసార్లు ఇంటెన్సివ్ ప్రొనౌన్ గా ఉపయోగపడతాయి, మరికొన్నిసార్లు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గా ఉపయోగపడతాయి. చూడండి, ఉదాహరణకి ఇట్ సెల్ఫ్ అన్నాము, దానికి అదే. ద బైక్ ఫెల్ డౌన్ ఇట్ సెల్ఫ్, ఆ బైక్ దానికదే పడిపోయింది. దాన్ని ఎవరు తోయలేదు, మీరు తోయలేదు, నేను తోయలేదు, దానికదే కింద పడిపోయింది అని అర్థం. షీ మర్మర్డ్ హర్ సెల్ఫ్, ఆమెలో ఆమె గొనుక్కున్నది, తనలో తానే మాట్లాడుకుంది. హర్ సెల్ఫ్ అంటే తనలో తానే మాట్లాడుకుంది. మరి ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో పట్ల మీకు గల అభిప్రాయాలను నిర్బంధంగా డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోస్ని నేను చాలా కష్టపడి, నాకు సమయం చాలా తక్కువ ఉంటుందండి, ఆ సమయాన్ని నేను మీకోసం వెచ్చించి
చేస్తున్నటువంటి ఈ వీడియోస్ పట్ల మీ అభిప్రాయాన్ని, సూచనల్ని నిర్బంధంగా మీరు ఎలాంటి హెసిటేషన్ లేకుండా కామెంట్ రూపంలో నాకు మెసేజ్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మనకి అప్కమింగ్ వీడియోలో వర్బ్ గురించి వస్తుందండి. మనకి ఇంగ్లీష్లో భాషా భాగాల్లో ఉన్నటువంటి అన్నిటటువంటి ఈ భాషా భాగాల్లో ఈ వర్బ్ మనకి చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది మీరు వినే ఉంటారు, స్పోకెన్ ఇంగ్లీష్ అంటూనే లేదా ఇంగ్లీష్ అంటూనే టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఆ టెన్స్, ఈ టెన్స్ అని మన 12 రకాల టెన్సెస్ అని చెప్పేసి మనకి గ్రామర్ అనేది ఒక చట్రం అండి. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రామర్ అనే చట్రంలో మనం లాంగ్వేజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ స్పష్టంగా మాట్లాడేయాలి అంటే అది రాదు. ఎందుకంటే చూడండి, మనము మన మాతృభాష తెలుగు కావచ్చు, వర్ణకుల లాంగ్వేజ్ ఏదైనా సరే, ఇప్పుడు ఒక ప్యూర్ తెలుగు వచ్చినటువంటి అబ్బాయి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత సిటీలో ఎక్కడైనా బాగా హిందీ మాట్లాడే, ఉర్దూ మాట్లాడే చోట అతను ఉంటే అతడు కొన్ని వారాల్లోనో నెలల్లోనో ఆ భాషను స్పష్టంగా మాట్లాడగలుగుతుంటాడు. మరి అక్కడ అతను ఏ గ్రామర్ నేర్చుకున్నాడండి? మరి అలాగే మన ఊళ్ళలో కూడా ఇల్లిటరేట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా తెలుగు మాట్లాడతారు, స్పష్టంగా మాట్లాడగలుగుతారు. మరి వాళ్ళంతా గ్రామర్ నేర్చుకునే మాట్లాడారా? లేదు. గ్రామటికల్ మిస్టేక్స్ అనేవి మనం మైండ్లో పెట్టుకుంటే మనం ఎన్నటికీ భాషను స్పష్టంగా మాట్లాడలేము. గ్రామర్ అవసరమే, నేను గ్రామర్ అవసరం లేదనట్లేదు, కానీ గ్రామరు మనకి ఇంగ్లీషు మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. గ్రామర్ వచ్చేస్తే చాలు అని అనుకోకుండా మనము ఈ వర్బ్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ వర్బ్స్లోనే కాలం, పని అనేది ఖచ్చితంగా ఏదో కాలానికి సంబంధించింది ఉంటుంది. వాటి గురించి మన నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం కనుక డోంట్ మిస్. అండ్ please subscribe my channel. Thank you for watching. This is Roshan signing out. Thank you. Bye. Goodbye.